హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు ఆఫీషియల్. ఈరోజు మనం చూపించబోయే రెసిపీ వచ్చేసి పాలకూర అండి. పాలకూర నీట్గా వాష్ చేసి కోసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మునగాకండి, ఆరోగ్యానికి మంచిది. సో నేనేం చేస్తున్నా అంటే పిల్లలకు తెలియకుండా పాలకూరలనే మునగాకు చాలా లేతగా ఉందండి. చూడండి, ఇంత చిన్న చిన్న లేతగా ఉన్నదే బాగుంటుంది. ముదురు ఉండకుండా లేతగా ఉండే ఆకులు తీసుకుంటే చాలా బాగుంటుంది. సో వాళ్ళకి తెలియకుండా నేను కట్ చేసి ఇందులో కలిపేసి పాలకూరని పెడతాను. ఉల్లిగడ్డలు ఒక మీడియం సైజ్ 2 ఉల్లిగడ్డలు అండి, పచ్చిమిరపకాయలు, ఒక టమాటో వేస్తాను. పాలకూరలో టమాటా అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోండి. నేనైతే ఒక టమాటో వేస్తాను అండి. ఇందులో మళ్ళీ మనం ఆల్రెడీ సోయా గ్రాన్యూల్స్ చూపించాను కదా మీకు, అంటే ఈ పాలకూర దగ్గరికి చేస్తాను, అందులో ఇది వేస్తే బాగుంటుంది అనమాట. సో నేను ఇది వేసి చూపిస్తాను మీకు. కీమా లాగా ఉంటుంది. తయారు చేయ విధానం చూద్దామండి. వేసుకోవాలి, కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది మనకి. వేస్తున్నాను, జస్ట్ తాలింపుకి వేస్తున్నాను, కానీ మధ్యలో వస్తే బాగుంటాయని వేస్తున్నాను. 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. వేస్తున్నాను. ఏమైనా ఒకటే కాకుండా రెండు టైప్స్, అంటే 2 రకాల ఆకుకూరలు కలిపితే మనకు రెండు ఆకుకూరలలో ఉండే పోషకాలు లభిస్తాయండి మనకి. పాలకూర, తోటకూర, పాలకూరతో చుక్కకూర చాలా బాగుంటుందండి. చుక్కకూర పుల్లగా ఉంటుంది కదా, పాలకూర ఇలా ఉంటుంది. సో అప్పుడు మీరు టమాటా వేయకుండా ఒక చుక్కకూర కట్ట కానీ 2 చుక్కకూర కట్టలు కానీ వేసుకోవచ్చు. 2 చుక్కకూర కట్టలు, పాలకూర ఒక 4-5 కట్టలు ఉన్నాయనుకోండి, 6 వరకు ఉన్నా పర్వాలేదు. మనం ఏంటంటే పాలకూర పడుతూ చుక్కకూర కలిపామనుకోండి, టమాటా వేయని అవసరం లేదు. మీరు టమాటా వేయద్దు అనుకునే వాళ్ళు చుక్కకూరతో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చుక్కకూరతో కూడా పుల్లగా ఉంటుంది చుక్కకూర. పాలకూరకి మంచి కాంబినేషన్ అండి. మనం పాలకూర, తోటకూర కూడా కలపచ్చు. ఏవైనా 2 వెజిటేబుల్స్, 2 ఆకుకూరలు కలిపి చేసుకుంటే మనకి రెండు ఆకుకూరలో ఉండే పోషక పదార్థాలు మనకు లభిస్తాయండి. నేను కొద్దిగా పసుపు ఎక్కువనే వేస్తాను అన్నిట్లో, మీకు తగినంత వేసుకోండి. సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే మన పాలకూర కదా, ఐరన్ ఉంటుంది అందులో. దానివల్ల ఏమైందంటే సమ్టైమ్స్ మనకు కొంచెం వేసినా కానీ ఎక్కువ అయిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. పచ్చిమిరపకాయలు వేసేస్తున్నానండి. కొంచెం పెద్ద సైజులో కోసుకున్నాను నేను. వేసుకున్నామండి. చూడటానికి మునగాకు మాత్రం మెంతంకూర లాగానే ఉంటుంది. పాలకూర కూడా వేసేసుకున్నాను నేను. సోయా గ్రాన్యూల్స్, ఇదేంటంటే యాక్చువల్లీ మనం ఎప్పుడైనా వాటర్లో ఉడికిచ్చేసుకుంటాం కదా, నేను ఇప్పుడు ఉడికించట్లేను, వాటర్లో కడిగి వేసేస్తున్నాను. ఎందుకంటే కర్రీతో పాటు ఉడికిపోతుంది అది. ఇవి వల్ల ఇది కూడా కుక్ అయిపోతుంది. 2 మినిట్స్ పడుతుందండి ఉడకడానికి. ఇది లేదు అనేవాళ్ళు మీల్ మేకర్ వేసుకోవచ్చు. మీల్ మేకర్ బాల్స్లా ఉంటాయి కదా మనకి, అవి వేసుకోవచ్చు. అది వేసుకున్నా కానీ పాలకూరలో బాగుంటుంది. అది మనం కీమా తెచ్చి పాలకూరలో వేసినట్టు ఉంటుంది. ఆయిల్లోనే మగ్గించాలండి కర్రీ. పిసరంత ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను అనుకోండి, కర్రీ వేరే లెవెల్లో ఉంటుందండి. మిరపకాయలు వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా కారం పొడి వేస్తున్నాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మగ్గిస్తే కర్రీ రెడీ అవుతుందండి. కర్రీ ఒక 15 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. మనకి తినేటప్పుడు రైస్లో, వైట్ రైస్లో కాంబినేషన్ సూపర్ ఉంటుంది, రోటీతో సూపర్ ఉంటుందండి. చూడండి, పాలకూర, మునగాకు, న్యూట్రిలా చూర ఉంది కదా, అది వేసాను. లైక్ కీమా లాగా ఉంటుంది అది. ఒకసారి ఈ కాంబినేషన్లో ట్రై చేసి చూడండి. ఇది వచ్చేసి పాలకూరలో ఐరన్ ఉంటుంది, మునగాకులో A and C విటమిన్స్ ఉంటాయి, న్యూట్రిలా గ్రాన్యూల్స్లో వచ్చేసి మనకు ప్రోటీన్స్ ఉంటాయండి. ఇట్స్ అ వెరీ హెల్తీ డిష్ అండి. ఒకసారి ట్రై చేయండి అందరూ.